సోదరి సోదరుడా, నీవు దేవుని చూడాలి, దేవుడున్నాడు, నన్ను పోషించగలడన్న విశ్వాసం ఉన్నప్పుడు నేను ఎందుకు దేవుడు నన్ను సృష్టించాను యోచన చేసి ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు బ్రతకడం అంటే ప్రేసులరా, ఆయన తోటలో నువ్వు పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలా? నేను సేవకుడిని, దేవుడు నన్ను పిలిచాను అవి కాదు కావాల్సింది. ప్రతి మనుషుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి వారి జీవితాన్ని దేవునికి అప్పగించుని కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చును. తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు చాలా కారణకు ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములకు అవి తిరిగి నీ యొద్దకు వచ్చును. నిజ క్రైస్తవుడు దేవుని కొరకు జీవిస్తూ ఉంటాడు కనుక అతని భారమంతా దేవుడు పోషిస్తాడా పోషించలేడు అంటే ఉదాహరణలు ఉన్నాయి. ఏలియా ఉన్నాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు, కానీ నేను ఎవరిని సన్నిధి నిలబడినానో యెహోవా జీవముతోడు. నీతిమంతులుగా మీరు ఉండకుండా సృష్టికర్తలు ఇచ్చి సృష్టిని పూజిస్తున్నారు కనుక ఇదిగో మీ దినములో వర్షం కురవదు, నేను చెప్పే వరకు కూడా వర్షం కురవదు అని చెప్పినాడు. అయితే దేవుడు అని చెప్పినప్పుడు మనుషులందరూ వారి మీద ఆయన మీద పగబని వచ్చాం, కానీ దేవుడు ఆయన చేసినాడు ఎక్కడ పెట్టాడు? కెరీతు వాకు దగ్గర పెట్టాడు. విశ్వాసిలో ముండ్ల తొప్పలు మొలవు. విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడతాడు. దేవుడు సమస్తము కలిగిన వాడు, నాకు ఆయన ఇవ్వగలని నమ్మినప్పుడు ఏ మనిషిని ఆయన సిగ్గుపరచడు. అవిశ్వాసి తన కొరకు తను జీవిస్తుంటాడు. ఏం తినాలా, ఎలా బ్రతకాలా, ఏం చేయాలా? ప్రేసులరా, అయితే అతని డ్యూటీ ఏంటి? ఎందుకు అతను ప్రేమించినాడు దేవుడు? అది అర్థం కాదు. ఎందుకు ప్రేమించాడు తెలుసునా? నేను ప్రేమించి తల్లి ఒళ్ళో ఉండగా సంకని ఎందుకు ఎత్తుకున్నాడు తెలుసునా? ఆయన నామానికి నువ్వు మహిమ అవ్వాలని ఒకటి. రెండవదిగా నీ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడిస్తూ అనేకులకు ఆయన ప్రకటన చేయాలి. సిలువనుగా నిందలు, అవమానములు, దెబ్బలు, అవసరమైతే ప్రాణం పెట్టాలి. ఆ మనుషులు సిలువనెత్తుకుని వెళ్ళేటప్పుడు అతడు తన కొరకు తను జీవించడు, కానీ తను ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు మీకు తెలుసునా? ఎందుకు పెట్టాడు చెప్పండి? ప్రాణం ఎందుకు పెట్టాడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి తెలుసునా? మహా గొప్ప సంతోషములో తండ్రిని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములు చేస్తూ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ప్రతిగానములు చేస్తూ సంతోషిస్తూ ఉన్న ఆ సంతోషములో తండ్రి తన కుమారుని పంపిస్తున్నాడు. నీవు నేనుతో పాటు మన సహోదరులు ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని కూడా తీసుకురా. ఎక్కడికి? సంతోషంలోకి. అయితే వారిని నువ్వు తీసుకురావాలంటే నువ్వు లోకంలోకి వెళ్తున్నావు కనుక అది శత్రువు సింహాసన స్థలము. అక్కడ నువ్వు దెబ్బలు తినాలి, అవమానపరచబడాలి, నిందింపబడాలి, దరిద్రం అనుభవించాలి, తిండి లేకుండా ఉండాలి. ఉందా లేదా? ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ అనుభవించాలి. ఏంటి అలా చూస్తున్నారు? యేసు ప్రభు దరిద్రుడిగా తిండి లేకుండా ఉండలేదా? యేసు ప్రభు ప్రయాసంలో దెబ్బలు తినలేదా? ముఖం నుమ్మి వేసుకోలేదా? అబద్ధికుల దగ్గర ఎన్నిసార్లు బాధపడినాడు ఆయన? ఎలాంటి స్థితికి వచ్చింది నువ్వు వెళ్ళాలంటే? తండ్రి నేను వెళ్తాను అన్నాడు. వచ్చినాడు. అక్కడికి సంతోషాన్ని ఇచ్చి ఇక్కడికి వస్తే నువ్వేం చేస్తున్నావు? నిన్ను పరలోకంలో ఉన్న మహా గొప్ప సంతోషాలు కూర్చోబెట్టాలని వచ్చితే నీలో ఎవరిని చూస్తున్నా ముండ తప్పులు అనేక విషయాలు శారీరక కార్యంలో కనుక ఈ లోకంలో అల్పకాల సంతోషం కొరకు ఆశిస్తున్నావు, కానీ పరలోకంలో గొప్ప శాశ్వత ఆనందం కొరకు ఆశించలేకపోతుంది. ఎందుకు చూసా? నీ కళ్ళు ఎల్లప్పుడూ కూడా భూ సంబంధమైనవి. ఈ కళ్ళు తెరవడానికి నేను గుండెతల నుంచి విడిపిస్తానికి ప్రభు వచ్చినాడు. ప్రియ సోదరుడా, కనుకనే నీవు ఆయన వైపు చూసినప్పుడు నీ కొరకు నీకు జీవించు. ప్రభు మాట ఎంతమంది నమ్ముతారు? యేసు ప్రభు మాట నమ్మిన వారు ప్రియ సోదరుడా తన కొరకు తను జీవించకూడదు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి. తిమోతి కొలుస్తుంటున్నాడు, సైనికుడు ఎవడను తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడం కొరకు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఈ జీవన వ్యాపారం అంటే ఏమండి? ఈ లోకంలో ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం సంపాదించుకోవాలా, ఎలా బ్రతకాలా, ఎన్ని బిల్డింగ్లు కట్టాలా, ఎన్ని విమానాలు కొనాలా, ఇవన్నీ అంటే ఇతను ఎంత విశ్వాసం చెప్పగలరా?
విశ్వాసేనా? ఏమన్నాడు? మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. ప్రియసోదరులారా, నిన్ను పోషించలేడా? ఏలియాని పోషించింది దేవుడు, నిన్ను పోషించడా? కనుక ఏం తినాలి ఏం త్రాగాలని ఆశించేవాడు దేవుని యందు విశ్వాసం లేనివాడు నేను చెప్తాను. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఆయన కొరకు జీవిస్తూ ఉంటాడు. శాశ్వత అతని నీళ్ళు అతనికి దొరుకును. 33వ అధ్యాయము యెషయా గ్రంథము చూడండి దయచేసి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు తన చేతులను ముడుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతంలోని శిల అతనికి కోటయగును. తప్పక అతని నీళ్ళు అతనికి ఏదో రాశారుగా నిజంగా దొరుకుతుందా? అతని ఆహారం అతనికి దొరుకును. ఏం మాటలు ఇవి? దొరుకుతాయా? కూర్చొని దొరికితే చూస్తాను. నువ్వు కూర్చుని దేవస్థానంలో కూర్చో, సోమవారిగా పడుకోవద్దు, కూర్చో, ప్రార్థించే, ఇతరుల గురించి ప్రార్థించే, నీ భూమిని దున్నుకో, ఈ యొక్క ముండ్ల తుప్పని తీసేయి. అప్పుడు తిన్నగా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుంది తెలుసా? నీటి కాలంలో ఎవరైనా నాటుబడి ఆకువాడక తన కాలమందు అది చింతనుందదు, నిజమేనా? ఎవరా చెట్టు? ఎవరా చెట్టు? చింతనందదు, కాపు మందు. ఎవరా చెట్టు? మా అమ్మాయి గట్టిగా చెబుతుంది నేనని. సరే, మంచిదే, ఆశలు ఉంటాయి. కానీ ప్రేసలరా, మనము దేవుని కొరకు బ్రతకాలి. మనకు సమయం కొంచెము కానీ మంచి భూమిగా చేసుకోవాలంటే ఈ ఐహిక విచారములు అటన్నిటి మీద మనం మనసు పెట్టకూడదు. ఎందుకంటే ఆయన మాటలు మనం జాగ్రత్తగా హృదయంలో దాచుకున్నప్పుడు, భయపడకము, నీవు నా సొత్తు, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు, అగ్నిలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చు. నీకు రహస్యమందు నీ కొరకు ధనము సమకూర్చిపెట్టినాను కనుక నీవు నా వైపు చూడు. ప్రియసోదరులారా, ఆయన వైపు చూస్తూ ఆయన పని చేయాలి. ఆయన పని చేయాలంటే ప్రార్థన చేయాలి, జీవితాన్ని దిద్దుకోవాలి. ఆయనతో ఉంటే ఏదైనా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? కేరీతు వాగు దగ్గర పెట్టాడు. కాకులు తీసుకొచ్చి మంచిగా ఆహారం పెట్టినాయి, తిన్నాడు. కేరీతు వాగు నీళ్ళు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేరీతు నీళ్ళు వాగు ఎందుకు వెళ్ళిపోయింది? దేవుడు ఆజ్ఞిస్తే వెళ్ళిపోద్దా? దేవుడు ఆజ్ఞిస్తే ఎండిపోతే, ఆజ్ఞిస్తే ఎండిపోదు. నీళ్ళు ప్రవహించండి, నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి. ఎందుకు భూమి మీద వర్షాలు కురవట్లేదు? ఎందుకు ప్రియసోదరులారా ఇంత భయంకరమైన వడగాల్పులు వస్తున్నాయి? నీకు ఆహారం దొరుకుతుంది అనుకున్నావా? నీ జీవితంలో ఋతువులు మారిపోయినా గుర్తుపెట్టుకో. నీ పాపము లోకంలో మిక్కటమైపోయినది. నీవు దేవుని కొరకు నీ కొరకు నీవు జీవిస్తున్నావు కనుక దూరం అయిపోయింది. వాక్యం చదువుతుంటే నీ భూమి ఫలించినట్లు ఆయన నీ భూమి మీద వర్షము కురిపించను. ప్రయాస నువ్వు దేవుని కొరకు ప్రయాసపడకపోతే చాలా